అంటే ఉమ్, నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగని ఉమ్. కేంద్రానికి వాళ్ళకి తెలియాలి. అమరావతి విషయంలోనైనా రెండో శ్వేతపత్రం అంటే చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఒక రకంగా బాబు గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అది. ఖచ్చితంగా అంటే ఉమ్, ఒకటి ఖాయం, 0 నుంచి ఎంత ఎదిగినా సక్సెస్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే ఉమ్, ఏమీ కానీయకుండా ఉంచడం. ఉమ్. ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ కన్స్ట్రక్ట్ చేపిస్తున్నటువంటి వాటిని నేను ఆపేయడం, అవును. కాబట్టి ఆపిన వాటిని చేసినప్పుడు ఆటోమేటిక్గా సక్సెసే కదా. ఉమ్, ఇప్పుడు అమరావతిలో ప్రతి రాయి ప్రతి నిర్మాణం చంద్రబాబు దగ్గర జీవితకాలం గుర్తుండిపోతుంది. అవును. ఉమ్, ఎందుకంటే తనదంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఇక్కడ జగన్ ప్రయత్నించలే. ఉమ్, విశాఖపట్నంలో తన ముద్ర వేసుకుందాం అనుకున్నాడు కానీ ఉమ్, అమరావతిలో తన ముద్రకు అస్సలు ప్రయత్నించలే. అవును. ఉమ్, తను అక్కడ చేసిన ఒకే ఒక్క ప్రయత్నం బెడిసి కొట్టింది. ఉమ్, ఏదైతే పేదలకు ఇల్లు అన్నటువంటి స్కీమ్ అవును. అవును. ఆ 50,000 మందికి ఇచ్చి ఉంటే అదన్న ముద్ర ఉండుండే. ఉమ్, అది చివరిదాకా సాగ తీసుకుని చేయటం, ఉమ్, అది పూర్తి కాల, ఉమ్, దాంతో నాశనం అయిపోయింది కదా. అవును. ఇప్పుడు ఏముంది ముద్ర అక్కడ? ఉమ్, కాబట్టి అక్కడ అమరావతిలో జరిగే ప్రతి అడుగు చంద్రబాబుదే. ఉమ్, భవిష్యత్ తరాలకి అమరావతి అన్నటువంటిది ఇప్పుడు సింగపూర్ కనుక ఆయన పేరు ఎట్లా చెప్తారు, ఉమ్, అట్లాగే అమరావతి అంటే ఖచ్చితంగా చంద్రబాబు పేరే గుర్తుంటుంది. 5 ఏళ్ళు ఎటువంటి పనులు జరగకుండా అమరావతిని ఆపేయడం అనేది కూడా ఇప్పుడు వేగంగా పూర్తి చేయడానికి ఒక సవాల్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి. ఖచ్చితంగా అంటే ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఇన్ని రోజుల పాటు ఆగినప్పుడు దాని నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. ఉమ్, వాటికి సంబంధించి కొన్ని పాడైపోయి ఉంటాయి, అవును. తలుపులు గిలుపులు ఇట్లాంటివన్నీ అవును. అవన్నీ కొత్త అయ్యాలి, కొన్ని గోడల నుంచి మొక్కలు కూడా ఎత్తుకుపోయారంట, వచ్చినాయి అంట చాలా నిర్మాణాలు. కొన్ని ఎత్తుకుపోయారంట. ఉమ్. అసలు